సాయి ఓం సాయి ఓం సాయి ఓం. తర్వాత అంశం మనం చూసినట్లయితే అప్పాసాహెబ్ కులకర్ణి అనుభవం కూడా అద్భుతమైనటువంటి అనుభవం, చాలా గొప్ప అనుభవం. కులకర్ణి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ప్రతిరోజు బాబా చిత్రపటానికి పూజ చేస్తూ ఉండేవాట. చక్కగా చందనం పూయటం, చక్కగా పూలదండ వేయటం, అంటే గొప్ప భక్తుడు అతను. ఆస్వాదిస్తూ పూజ చేసేవాట. ఇప్పుడు ఆస్వాదించాలండి, ఏది చేసినా ఆస్వాదించాలి. అంటే ఉదాహరణకి మనం ఒక గులాబ్ జామ్ తింటున్నాం, మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ. ఆస్వాదిస్తూ తింటాం ఎలా, ఆస్వాదించకుండా తింటాం ఎలా? ఆస్వాదించకుండా అనుకోండి ఏదో గబగబా తినేసి వెళ్ళిపోవటం. అదే ఆస్వాదించడం అనుకోండి, కొంచెం ముక్క తిని ఎంత బాగుందో, ఇది ఆస్వాదించటం. అంటే ఆ రుచిని ఫీల్ అవ్వటం. అదేవిధంగా బాబాకు పూజ చేసేటప్పుడు ఆస్వాదిస్తూ పూజ చేయాలి. నిజంగా నేను బాబాకు చేస్తున్నాను, బాబా అప్పుడు వస్తుంది అసలు భక్తి లోపల నుంచి బయటికి. అదే మొక్కుబడిగా అయితే అయిపోయా అష్టోత్తరం. ఎవడి కోసం ఆ అష్టోత్తరం? గడగడ కొట్టేసి వెళ్ళిపోవటం. చూడండి, దేనికోసం ఆ అష్టోత్తరం అర్థం కాకుండా, ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా. కొంతమంది ఉంటారు ఇంకా 10 మంది మధ్యలో అష్టోత్తరం చదవాలంటే ఇంకా ఫాస్ట్ గా చదువుతారు. కారణం ఏం లేదండి, నేను నెమ్మదిగా చదివితే సరిగ్గా రాదుగా, తప్పులు పట్టుకుంటారు వీళ్ళంతా. గట్టిగా చదివితే వీళ్ళెవరికి అర్థం కాదట, దాంతో తప్పులు పట్టుకోరట. చూడండి ఎంత విచిత్రమో. రానప్పుడు ఏం పర్వాలా, పూర్తిగా సాయినాథాయన మహా సాయినాథాయన మహా సాయినాథాయన మహా 108 సార్లు చేయండి చక్కగా. అన్ని వస్తేనే చేయండి. బాబా అదే అంటున్నాడు, సాయి సాయి అను నా నామస్మరణ చేస్తేనే చాలు, మీకు నేను రుణగ్రస్తులను అవుతాను అంటున్నాడు షిరిడి సాయిబాబా. కాబట్టి సాయి బంధువులారా, ఆ దిశలో సాధన చేస్తే సత్ఫలితాలను పొందుతాం.